1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉషా నమస్తే. ఉషా నమస్తే రాధా. ఉషా ఆడవాళ్ళనే వదలట్లేదు అంటే ఆడ బొమ్మలని కూడా వదలట్లే, అంత దరిద్రంగా తయారయ్యారు ఒక్కొక్కరు. మనం కొన్ని వీడియోస్ చూస్తే నేను చూసాను, మాట్లాడిన 3 వీడియోస్ చెప్పాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. చిరాగ్గా అంటే వాల్ ఊడి- పోస్టర్స్ ని కూడా పళ్ళు వదలట్లే. ఊడిపోయిన ఆ, ఎందుకు పనికిరాని పండు ముసలి రోడ్డు మీద బెగ్గరగా కూడా పనికిరాని వల్గర్ గా చూడటానికి కూడా చాలా అగ్లీగా నీచంగా నికృష్టంగా ఉండే అట్లా ఎందుకు అనిపిస్తుంది ఉషా? ఫస్ట్ థింగ్ వీళ్ళ మీద ఏమైనా కేసు వెయ్యొచ్చా? 100% వేయొచ్చు రాదా. సి విమెన్ మోడెస్టీని పబ్లిక్ లో చాలా నీచంగా, దట్ ఆల్సో ఇంక్లూడ్స్, అంటే ఫిజికల్ గా మేము విమెన్ ఏం చేయలేదు కదా, అవును. మా మీద ఎందుకు చేస్తారు అని Hmm. అనుకునే ప్రతి మగాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. సెక్షన్ 74, 75, 77, ఐటీ యాక్ట్ 67, 77A ఇట్లాగా మనకి వాయిరిజం అని ఒకటి ఉంది. సెక్షన్ 77 ఐటీ యాక్ట్ లో ఒకటి ఉంటుంది. ఓకే, విమెన్ ఈ మధ్య అంటే ఫోటోలు ఏలో వేసి పిచ్చి పిచ్చిగా చేసి అసలు ఎన్ని వీడియోస్ చూస్తున్నాం అవును, గుర్తుందా? అవును. నువ్వు గమనిస్తే అవును, అసలు చాలా మూమెంట్స్ కానీ వాళ్ళ పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా అలాగే బ్రెస్ట్ ని చేస్తున్నారు పిచ్చి పాపం. పిచ్చిగా నేవల్ కనిపించేలాగా అట్లాగా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెక్షన్స్. ఇండివిజువల్ గా వీ నీడ్ టు లుక్ ఇన్ టు హౌ వీ కెన్ యాక్చువల్లీ ఫైల్ కేసెస్. సో మోస్ట్ ఆఫ్ ద హైలైటెడ్ కాంటెక్స్ట్ చెప్తా నీకు ఏ రకంగా మనం ఫైల్ చేయొచ్చని. వల్గర్ గా అమ్మాయిల్ని కామెంట్లు పెట్టిన రీసెంట్ వైష్ణవి కేసులో కూడా అవును. వల్గర్ కామెంట్స్ పెట్టిన, పిచ్చి పిచ్చిగా పబ్లిక్ లో మాట్లాడినా ఓకే. కేసెస్ కెన్ బి ఫైల్డ్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ గా అందరూ గ్రూప్ అయ్యి సెక్షువల్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఒక అమ్మాయిని ఇంటెంట్ చేస్తూ, అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఊహించినప్పుడు సెక్షువల్ గా కాంటాక్ట్ చేయడం, ఓకే. ఒబ్సీన్ కంటెంట్ మనకి తెలిసి చాలా ఒబ్సీన్ గా చండాలంగా చిరాగ్గా ఉంది. అలాంటి కంటెంట్ యూట్యూబ్ లో మైములేసి ఓకే. ఇలానే ఫేసులు పెట్టి వల్గర్ గా కనుక చేస్తే అన్నిటి మీద మనం కేసెస్ ఫైల్ చేయొచ్చు, 100% చేయొచ్చు. అండ్ పబ్లిక్ బేసిక్ బిహేవియర్, దాన్ని సివిక్ సెన్స్ అంటారు. Yes, ఎస్పెషల్లీ civic మెన్ sense. గురించి మాట్లాడుతున్నారు, అది లేదు. ఇలా వల్గర్ గా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు అది కనుక ప్రూఫ్ కింద ఉంటే వాళ్ళ మీద డెఫినెట్ గా మనం వీ కెన్ ఫైల్ కేసెస్ అండ్ వీ కెన్ యాక్చువల్లీ పుట్ దెమ్ ఇన్ జైల్. నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా ఇష్యూ చేయించి మనం ఓకే. జైల్లో పెట్టచ్చు. అసలు బొమ్మల్ని కూడా ఎందుకు వదలట్లా? వాల్ పోస్టర్ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా దారుణంగా ఒక్కొక్క వీడియో చూస్తే ఏం ఇట్లయిపోతున్నారు అంటే, ఆడదానికి ఒక మనిషి రూపంలోనే కాదు, ఒక బొమ్మ రూపంలో కూడా బతకనివ్వాలి. నేను ఇప్పుడు మళ్ళీ పాతకాలంలో మాట్లాడాల్సి వస్తుంది. ఇది వరకు మనకి దేవదాసి సిస్టమ్ ఉండేది. గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ అనేది డిఫాల్ట్ గా యాక్టివేట్ అవుతుంది రాదా. దాన్ని కంట్రోల్డ్ గా ధార్మికంగా భార్య పిల్లలు అది కనుక లేనప్పుడు ఒక భగవత్ స్థితిలో ఉండే ఒక ఆడదాని దగ్గరికి వెళ్తే గ్రౌండ్ అయ్యేది. ఇది వరకు దేవదాసి గృహాలు అనేవాళ్ళు. వాళ్ళు భగవంతుడికి సాధన చేస్తూ, పూజ చేస్తూ, డాన్స్ చేస్తూ, నాట్యం చేస్తూ, ఎవరు వస్తే వాళ్ళ కామవాంఛని తీర్చి కంట్రోల్ చేసి పంపించేవాళ్ళు. సో మన సొసైటీలో ఇష్టం వచ్చిన విపరీతమైన వల్గారిటీ, పార్న్, చాలా వరకు మన అంటే ఈ ఫిజికల్ దీన్ని సెక్షువల్ కంటెంట్ ఎంత గవర్నమెంట్ బ్యాన్ చేసినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ మీన్స్ మెన్ ఆర్ గెటింగ్ యాక్టివేటెడ్. 24 గంటలు ఇదే పనిలాగా చూసే అంత ఆన్లైన్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు వాడికి ఒక్కసారి ఇది బుర్రకి పట్టిందంటే అదే పైశాచికత్వంగా అదే చూస్తూ ఏ ఆడది కనిపించినట్లా చేసే వాళ్ళు సొసైటీలో తిరిగే హక్కు లేదని కోర్టు వారు కూడా గమనించి నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేసి చక్కగా వాళ్ళని జైలుకు కూడా పంపించవచ్చు. అలా కంట్రోల్ చేసుకునే వాళ్ళు సొసైటీకి హామీ కదా రాదా. ఖచ్చితంగా ధార్మికంగా ఉండే భార్య నేను కుదిరితే చేద్దాము లేకపోతే పని చేసుకుందామన్న ఆలోచన లేని ప్రతి ఒక్కరు జైల్లో ఉండాలనేది నా ఫీలింగ్. బికాజ్ లేదంటే ఆడపిల్లలు ఎట్లా తిరుగుతారు బయట? వాడి కామవాంఛని నువ్వు కంట్రోల్ చేసుకొని, కాయకల్ప ఉంది, మనకి ఏన్షియన్ టెక్నిక్స్ ఉన్నాయి, యోగిక్ టెక్నిక్, సెక్షువల్. మనకి కృష్ణుడు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వెన్నని చిలక తలపైకి తీసుకెళ్ళి సెక్షువల్ ఎనర్జీ కింద ఉంటే కిందకి వెళ్ళాలనిపిస్తుంది, తలపైకి తీసుకెళ్తే జ్ఞానం వస్తుంది. అట్లాంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నప్పుడు ప్రాణాయామం చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకోలేనప్పుడు, క్రూరమైన మనస్తత్వం ఉన్నప్పుడు వాడి సొసైటీలో వాడిని తిరగకూడదు, వాడిని మృగం అనాలి. వాడు ఎప్పుడు ఇక్కడ ఎవరి మీద పడి, ఇదివరకు మృగాలు చంపేసేవి శరీరాన్ని, వీళ్ళు మానాలని దోచేసుకొని మనసుల్ని వల్గారిటీలోకి తీసుకెళ్లి అబ్సెన్స్ గా బిహేవ్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది?
క్రూర మృగాల కన్నా దారుణం. మీరు ఎప్పుడు ఎక్కడ ఈ అమ్మాయిని మీద ఎప్పుడు రేప్ చేస్తాడో తెలియనప్పుడు అటు తీసుకెళ్ళి జైలు పెట్టడం. దట్స్ సేఫెస్ట్ థింగ్. లేదా మీరు కంట్రోల్ చేసుకోండి, పై నుంచి కింద వరకు ఎవరన్నా వాళ్ళు కంట్రోల్ చేసుకోండి. అంటే చిన్న పిల్లలు కూడా అలాగే అయిపోతున్నారు. అదే చెప్తున్నాను రాధా, ఇవి చాలా సీరియస్ అఫెన్సెస్. మనం ఎక్స్క్లూజివ్ గా విమెన్ కి ఏమి లీగల్ ప్రొటెక్షన్ అనేది ఒక 10 to 15 ఎపిసోడ్స్ విమెన్ ఎక్స్క్లూజివ్ గా. వీటికి మెన్ కి అమ్మాయిలకి ఉంది మెన్ కి లేదా అంటారు అబ్బాయిలు. ఐ ఫీల్ సో బ్యాడ్. అరే అమ్మాయిలకి శీలం ఉంటది, డిగ్నిటీ ఉంటది, మాది కాదా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనాలనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్ విమెన్ ప్రొటెక్షన్ లాస్ ఏమున్నాయి, విమెన్ కి మాత్రమే సంబంధించిన క్రైమ్స్ ఏమున్నాయి, విమెన్ గో త్రూ అయ్యే ఎమోషనల్ యాగనీని, ట్రాప్ ని, ఆ రేప్ కానీ ఆర్ వాట్ ఎవర్ అట్లాంటివి జరిగినప్పుడు ఆ షేమ్ ని, గిల్ట్ ని, కేసేసినప్పుడు ఈ అమ్మాయి కేసేసింది అని చెప్పి చాలా మంది మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండటం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ లో కూడా నేను ఎక్కడ చూడలేదు. ఇలాంటి కంటెంట్ అసలు ఎవరు మాట్లాడని కూడా మాట్లాడలేదు. నీకు బాధ అయ్యింది అని చెప్పి నువ్వు వెళ్ళి కేసేసావనుకో, అమ్మాయి ఫ్యూచర్ లో అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కేసులు వస్తుందిరా అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి బాధపడిన క్లయింట్స్ కూడా ఉన్నారు నా దగ్గర. అంటే మేము వేయకూడదా మేడం, ఏం చేయాలి అని. సో మనం ఒక సిరీస్ చేద్దాం ఎక్స్క్లూజివ్ విమెన్స్ కి. ఖచ్చితంగా అండి, మేము తొందరలో సిరీస్ చేస్తాం. దాంట్లో మీకు ఎవరికైనా సరే కామెంట్స్ రూపంలో చెప్తే మనం డెఫినెట్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని కామెంట్స్ మా రాధా చాలా చక్కగా ప్రతి కామెంట్ చదివి మీ కామెంట్స్ కి మేము కుదిరినంత సలహాలు ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.